పాత్రికేయ మిత్రులకు నా వందనాలు. మిత్రులారా, నా స్నేహితుల పిక్చర్స్ బ్యానర్ మీద నేను తీసినటువంటి అన్నదాత సుఖీభావ సినిమా గత నెలలో నేను సెన్సార్కి అప్లై చేశానండి. 10 days బిఫోర్ నా సినిమా చూశారండి ఈసీ, ఇక్కడున్న రీజనల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో. ఆ ఈసీలో నాకు కట్స్ ఇచ్చారండి. ఆ కట్స్ ముఖ్యంగా జిఎస్టీ వేరెవర్ ఇట్ అక్కర్స్ తీసేయండి అన్నారండి. అలాగే పెద్ద నోట్ల మీద పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగే ప్రభావాలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన మాట్లాడిన తీరు, ఆ సన్నివేశం, ఆ డైలాగ్స్ అవి తీసేయమని చెప్పారండి. అలాగే రైతు బ్యాంకు తీసుకున్న డబ్బుని కట్టలేక, గిట్టుబాటు ధర రాక, అతివృష్టి అనావృష్టి వల్ల డబ్బులు చేతికందక కొలాప్స్ అయిపోయి నేను ఇప్పుడు కట్టుకోలేను అనే పరిస్థితిలో ఉన్న రైతుని బ్యాంకు వారు వచ్చి కడతారా లేకపోతే ఇల్లు జప్తు చేయమంటారా అని ఆ గ్రామంలో చాటింపు వేసిన దశలో, అయ్యా నేను కట్టాలి, ధర్మంగా నేను కట్టాలి, మీ బాకీ తీర్చాలి, కానీ నాకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల, ప్రకృతి అనుకూలించకపోవడం వల్ల నేను బ్యాంకు వడ్డీ, బ్యాంకు రుణం వడ్డీతో పాటు కట్టలేకపోతున్నాను, కాస్త సమయం ఇవ్వండి నాకు అని రైతు విజ్ఞప్తి చేయడం. అయినా సరే ఇప్పటికే 2 సంవత్సరాలు మేము ఆగాం, ఇక మేము ఆగలేము, ఈ కలెక్టర్ గారి యొక్క అడ్రస్సు మీరు కట్టాలి లేకపోతే మేము జప్తు చేస్తాం అని ఆఫీసర్లు మాట్లాడితే, వేల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలు వాళ్ళు కట్టకపోయినా మీరు మాఫీలు చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఈ దేశం నుంచి విదేశాలకు పోయినా సరే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, అయినా వాళ్ళ మీద చర్యలు కనపట్టలేదు. మా రైతులు తలో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు మేము అప్పులు చేస్తే మీరు కడతారా లేకపోతే ఇల్లు జప్తు చేయమంటారని మీరు ఇలా చాటింపేయడం అనేది ధర్మం కాదు అని ఆ రైతు ఆవేదన చెందుతాడండి. ఆ ఆవేదన ఏమిటో ఆ ఆవేదన కూడా వాళ్ళు కట్ చేయమని చెప్పారండి. ఇలాంటి కటింగ్స్ వల్ల ముఖ్యంగా నేను రైతు సినిమా తీస్తున్న ఈ దశలో నేను సెక్టార్ ఆఫీసర్ గారిని, వచ్చిన సభ్యుల్ని విజ్ఞప్తి చేశా. ముఖ్యంగా జిఎస్టీ వేరెవర్ ఇట్ అక్కర్స్ ఎత్తేమని చెప్పారండి. ఆ దశలో ఈ సినిమాలో ముఖ్యంగా రైతు తన పండించిన పత్తి పంటను మార్కెట్ యార్డ్ తీసుకుని వెళ్ళిన తర్వాత మార్కెట్ యార్డ్లో సిసిఐ కనీస మద్దతును ప్రకటించిందండి. క్వింటాల్ పత్తికి 4,250 రూపాయలు. అయితే రైతు తెచ్చిన పత్తిలో తేమ శాతం చాలా ఎక్కువ ఉంది, రంగు మారిపోయింది, కాబట్టి మేము కనీస మద్దతు ధర ఇవ్వం, 4,250 రూపాయలు కాకుండా 3,000 ఇస్తాం మేము, అది కూడా జిఎస్టీ 200 పోను అంటారండి. జిఎస్టీ 200 పోను. జిఎస్టీ 200 పోను అంటే రైతులు ఈవేళ ఎన్ని వేల క్వింటాల పత్తి పండిస్తుంటే జిఎస్టీ వల్ల ఎన్ని వేల కోట్లు దే ఆర్ లూజింగ్. కాబట్టి జిఎస్టీ పోను 200 పోను క్వింటాల్కి మిగతా ఇస్తే మేము ఏమైపోతామని రైతు అడుగుతాడండి. ఆ దశలో జిఎస్టీ పోను అనే పదం ఎత్తేమన్నారండి. ఈ జిఎస్టీ అనేది గవర్నమెంట్ పాలసీ, ఓకే. ఈ జిఎస్టీ వల్ల సామాన్య ప్రజలు కూడా ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయల మందులు కొంటే అందులో జిఎస్టీ దే ఆర్ లూజింగ్ 160 రూపీస్. మధ్యతరగతి వ్యాపారస్తుల, రైతుల, కార్మికుల, అనేక మంది ప్రజలు సమాజంలో జిఎస్టీ వల్ల ఆ భారం మోయలేక ఈవేళ ఆ బాబోయ్ అని గొగ్గోలు పెడుతున్నారండి. ఆ ప్రజల యొక్క ఆవేదనది. ఏం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలే ఈవేళ జిఎస్టీ వల్ల సాలీనా 200 కోట్లు, 2,000 కోట్ల రూపాయలు వేరు లూజింగ్ అని చెప్తున్నారండి ఈవేళ. సో ప్రజల ఆవేదనని చెప్పడం ఏం తప్పండి? జిఎస్టీ గవర్నమెంట్ పాలసీ అయితే ప్రతి గవర్నమెంట్ పాలసీని మనం ఏమైనా ప్రేజ్ చేయాలా? కొన్ని గవర్నమెంట్ పాలసీస్ ప్రజలకు అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. అననుకూలంగా ఉన్న దశలో
ప్రజలు ఏ ఆవేదన పడుతున్నారో, ఏం చెందుతున్నారో, ఏం ఫీల్ అవుతున్నారో ఇప్పటికే అనేక టీవీల్లో చర్చా వేదికలు అయ్యాయి, పార్లమెంట్లో డిస్కషన్స్ అయ్యాయి, పేపర్ హెడ్లైన్స్లో రాస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. ఆర్ట్కి లేదు సెన్సార్, సినిమాకి సెన్సార్. సినిమా ఏం పాపం చేసుకుందండి? మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన హక్కు, మాట్లాడడానికి, చెప్పడానికి, ప్రజల ఆవేదన తెలియపరచకపోతే ఇంక కళారూపం యొక్క పర్పస్ ఏంటి చెప్పండి? అయినా సరే మళ్ళా ఆర్సీకి ఇక్కడే వెళ్ళాలి, మళ్ళా బోర్డు డబ్బు ఖర్చు, త్వరలోనే సినిమా రిలీజ్ చేసుకోవాలి అని, ఓకే సార్ జిఎస్టీ మీరు ఎత్తేమన్నారు, ఎత్తేస్తానని చెప్పానండి. న్యాయంగా ఎత్తేకూడదు, దిస్ నాట్ గవర్నమెంట్ పాలసీ. ఇదిగో ఇది ప్రమాణం, జిఎస్టీ మీరు తీయకూడదు, పెద్ద నోట్ల రద్దు మీరు తీయకూడదు. అలాగే ఏమైనా గవర్నమెంట్ రూల్ చెప్పిందా? లేదే. టీవీల్లో, పేపర్లో, మొత్తం పార్లమెంట్లో ఎంతమంది, ఎన్ని చోట్ల ఈవేళ ప్రజలు మొత్తం 130 కోట్ల ప్రజలు ఈవేళ జిఎస్టీకి వ్యతిరేకంగా వాళ్ళ గొంతు చెప్పుతుంటుంటే ఆ గొంతుని, ఆ ఆవేదనని చెప్పుకునే అవకాశం కూడా కళాకారులు లేదండి, సినిమాకి లేదా అండి? అయినా ఎత్తేస్తానని చెప్పాను. రెండోది పెద్ద నోట్ల రద్దు. పెద్ద నోట్ల రద్దు అంతకుముందు పెద్ద నోట్లు రద్దు చేసి బ్లాక్ మనీ నరికట్టి, దాన్ని ఏ బ్లాక్ మనీ అయితే చాలామంది ఇళ్లలో మూలిగిపోతుందో దాన్ని బయటకు తీసి మేము ప్రజలకు పంచుతాం, పేదలకు పంచుతాం, దేశానికి మేలు చేస్తాం అని చెప్పిన వారు ఆ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు వాళ్ళు బయటకు తీశారు, పట్టుకున్నారు, ప్రజలకు పంచారు చెప్పండి? లేదు. కానీ పెద్ద నోట్ల రద్దు వల్ల స్టిల్ దాని ప్రభావం ఇంకా సమాజంలో కనపడుతుంది. ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, ఎంతమంది సామాన్యులు పెద్ద నోట్ల రద్దు వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ ఏటీఎంల ముందు పెద్ద నోట్లు డబ్బు లేక నో క్యాష్ అని బోర్డులు పెడుతుంటే ప్రజలు ఏటీఎంల ముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఆ యొక్క దిష్టి బొమ్మను తగలబెడుతున్నారు. ఈవేళ స్టిల్ పెద్ద నోట్ల ప్రభావం ఏమైతే ఉందో దాన్ని ఇంకా ప్రజలు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. అలాంటి దశలో నేను స్వయంగా చూసా. నా ఫ్రెండ్ పెళ్ళికి వెళితే పెద్ద నోటు రద్దు వల్ల రేపు పొద్దున బ్యాంకుల దగ్గర మేము నిలబడలేము, ఆ బాధలు మేము పడలేము, మాకు పెద్ద నోట్లు వద్దు అని కట్నం ఇవ్వలేకపోతే ఆపేశారు పెళ్ళిని. ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, ఎంతమంది వృద్ధులు చనిపోయారు. అప్పటికి మన నాయకులు ఓర్పు పట్టండి, సహనం వహించండి, దేశభక్తి భరించండి అంటే నిజంగా పెద్ద నోట్లకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే దేశ ద్రోహం ఏమని చాలామంది ఓపిక పట్టారు, భరించారు. కానీ ఇదేం బాధ అండి, స్టిల్ ఇట్స్ చేసింగ్. సో అలాంటి పెద్ద నోటు రద్దు వల్ల ఇంకా సమాజంలో ఇంత బాధపడుతుంటే జనం ఆ యజ్ఞ ఫలాలు అనండి, దాని యొక్క ప్రభావం అనండి, ఇంకా ప్రజలు ఫీల్ అవుతుంటే వాళ్ళ ఆవేదనని నా సినిమా ద్వారా ఓ రైతు తన గిట్టుబాటు ధర రాపోవడం వల్ల అప్పు చేస్తే కట్నం ఇవ్వాలని, లేకపోతే పెళ్ళి ఆగిపోద్దని అప్పు చేసి ఆ పెద్ద నోట్లు పట్టుకొని వెళితే అప్పుడే పెద్ద నోటు రద్దు అయిపోవడం వల్ల పెద్ద నోటు రద్దు అవ్వే, నేను డబ్బు తీసుకోవట్లేదు, ఈ డబ్బు నాకు వద్దని పెళ్ళి ఆగిపోద్ది. ఆ దశలో ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగే పరిణామాలు ఏమవుతున్నాయో, ఆ హీరో క్యారెక్టర్ ఏం ఫీల్ అయ్యాడో, ఆ రైతు ఏం ఫీల్ అయ్యాడో, తన కూతురి పెళ్లి ఎక్కడ ఆగిపోయిందో అనే ఆవేదన కూడా చివరి తను చెప్పుకుంటాడు. దాన్ని ఎత్తేమని చెప్పారండి. ఈ పెద్ద నోట్ల ప్రభావం ఎంత దుర్మార్గమైందో, ఎంత ప్రభావింపజేస్తుందో, ఎన్ని టీవీల్లో గోష్ఠులు జరగల్లా, ఎన్ని మీటింగ్లు జరగలా, మన్మోహన్ సింగ్ గారు కానించి, చిదంబరం గారు కానించి, ఇప్పుడున్న జైట్లీ గారు కానించి, అనేక మంది ఆర్థికవేత్తలు కానించి, ప్రొఫెసర్లు, మేధావులు కానించి, సామాన్య ప్రజలు అనేక మంది కూడా ఈ పెద్ద నోట్ల ప్రభావం ఎంత దుర్మార్గంగా సమాజం మీద పడ్డది, దానివల్ల ఇబ్బందులు ఎంతమంది ఫేస్ చేస్తున్నారు, స్టిల్ వీఆర్ ఫేసింగ్ అని అంతమంది టీవీల్లో గగ్గోలు పెడుతున్నా, మీటింగ్లు పెడుతున్నా, పార్లమెంట్లో గోలు పెడిచేస్తున్నా అక్కడ లేని సెన్సార్ సినిమాకు వచ్చిందా అండి? పేపర్లో హెడ్లైన్స్ రాస్తున్నా సరే అక్కడ సెన్సార్ లేదు. పేపర్లోకి సినిమాకు వచ్చిందా అండి? సినిమా ఏం పాపం చేసింది? భారతదేశ రాజ్యాంగం
ఏ భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చిందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే ఈ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ చట్టం ముందు అందరూ సమానులు ఎక్కడ ఉంది? టీవీలకు ఒక న్యాయమా, పేపర్కి ఒక న్యాయమా, సినిమాలకు ఒక న్యాయమా? ఏది న్యాయం? ఎక్కడుంది భావపడిన స్వేచ్ఛ? ఎక్కడుంది రాజ్యాంగం కల్పించిన హక్కు అని నా ఆవేదన వారి ముందు చెప్పా. ఆయనను మా గవర్నమెంట్ పాలసీ అన్నారు. ఓకే సార్, మీరు కట్ చేయాలన్నారు. దానికి నేను మళ్ళీ ఆర్సీకి వెళ్ళడం కష్టమవుతుంది, లేట్ అవుతుంది, డబ్బు తప్పుకోవచ్చు, సినిమా పేరు రిలీజ్ చేసుకోవాలి, కట్ చేస్తానని చెప్పాను. దానికి నేను యాక్సెప్ట్ చేశాను. ఇక మూడో కట్, మేజర్ కట్ ఏంటండి, రైతు ఆ జబ్ చేసినప్పుడు తన ఆవేదన చెప్తుంటాడు. రైతులు ఈవేళ ప్రతి బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఏ పారిశ్రామికవేత్తలు ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు తీసుకున్నారో వాళ్ళు ఏమైనా చూస్తున్నారా అండి? వాళ్ళకేమైనా తెలుస్తున్నాడు? వాళ్ళకి అదే పని అండి. కానీ రైతులు ఇంటికి వచ్చినప్పుడు టీవీలో చూస్తుంటే ఆ విజయ్ మాల్యా గారి గురించో నీరజ్ మోడీ గారి గురించో అనేక వేల మంది పారిశ్రామికవేత్తలు భారతదేశంలో వేలాది కోట్ల రూపాయలు ఏ రకంగా వాళ్ళు ఎగ్గొడుతున్నారు, గవర్నమెంట్ స్వయంగా ఎలా రుణాలు మాఫీ చేస్తుంది, మళ్ళీ తిరిగి ఎలా ఇస్తుంది అని టీవీలో చూసో పేపర్లో చదువు. పారిశ్రామికవేత్తలకి ఇన్ని రైతులు ఇస్తున్నారు, అన్ని మాఫీలు చేస్తున్నారు, రైతులు మనమేం పాపం చేశాం అని ఆడ ఆవేదన చెందుతూ వాళ్ళు తీసుకున్న ఆ లోన్స్ మాత్రం వాడు ఎగ్గొట్టినా సరే అవి గుప్తంగా ఉంచుతున్నారు. ఆ నెల ముందు ఎక్కడ సాటిని పేట్లా వాళ్ళ విదేశాల్లో క్లబ్బుల్లో ఉన్న పబ్బుల్లో ఉన్న ఎక్కడున్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా వాళ్ళ మీద ఆ దేశం కానీ ఈ దేశం కానీ ఇంతవరకు ఏ చర్యలు లేవు. కానీ లక్షల మీద 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు మా రైతులు బ్యాంకులకు అప్పు పడిపోతే వచ్చి రుణాలు కట్టాలి, లేకపోతే మేము జప్తు చేస్తాం అని చాటింపు వేసి రైతు ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఇలా నడి రోడ్లో పెట్టడం ఏమి భావ్యం చెప్పండి? అంటే భారతదేశంలో పారిశ్రామికవేత్తలు వాళ్ళు కన్న కొడుకులయ్యారా, కన్న తల్లి బిడ్డలయ్యారా? ఈ మట్టి మనుషులు ఈ రైతులు సవత్తల్లి బిడ్డలయ్యారా? ఏంది న్యాయం, ఏంది సమదృష్టి అని రైతు ఆవేదన చెందుతాడు. దాన్ని ఎత్తేయమన్నారండి. అందులో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక వందల కోట్లు అప్పు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టుగా లేనిది మా రైతులను ఎగ్గొడితే మేము కష్టం వల్ల ఇలా ఇబ్బంది పడితే మాకు ఛాన్స్ ఎవరన్న దాన్ని కట్ చేయమంటే దానికి ఒప్పుకున్నాను సార్, రిమైనింగ్ అంతా ఉంచుతారని. మర్నాడు ఆఫీస్కి వెళ్ళి కట్స్ చూస్తే ఆ సీను మొత్తం పారిశ్రామికవేత్తలకు సంబంధించింది. ఇదే న్యాయం ధర్మం చెప్పండి? ప్రజలు ఇన్ని వేల కోట్లు పన్నులు కడుతున్నది ఈ పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడానికా? ఏం న్యాయం ఇది? నిన్న మొన్న కూడా మన పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. పంజాబ్ నేషనల్ బ్యాంకులో అనేక మంది అవినీతి అధికారులు మొత్తం అనేక మందికి అనేక వేల కోట్లు ఇచ్చి ఎలా ఇదైపోయారు. ఇవాళ గవర్నమెంట్ సిబిఐసి అధికారులు ఎందుకు వేస్తుంది? సో ఇంత దారుణాలు జరుగుతుంటే ఏమీ కూడా టీవీలో వచ్చిన పేపర్లో వచ్చిన దేశమంతా మాట్లాడుకుంటున్నా, పార్లమెంట్లో మొత్తం ప్రశ్నిస్తున్నా సరే లేని సెన్సార్ ఆ ప్రజల ఆవేదనను నా సినిమా ద్వారా చెబితే దాన్ని కట్ చేస్తే ఇక నేను ఏమైపోవాలండి? సో సినిమా నేను మెయిన్ పెట్టుకున్నదే, మెయిన్ దృశ్యమే పారిశ్రామికవేత్తలు రైతులకు ఉన్న కంపారిజన్ చెప్పాలనుకున్నా. ఈ సినిమాలో రైతు ఏం పాపం చేశాడు, పారిశ్రామికవేత్తలు ఏం పుణ్యం చేశారు? సో అలాంటి మెయిన్ సీన్ని అది ఎత్తేయమంటే అప్పుడు నేను ఫీల్ అయ్యా ఆఫీసర్ గారు, నిన్న మీరు చెప్పింది ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులను కట్ చేయమన్నారు, కానీ రిమైనింగ్ అంతా లేదండి, నా సినిమా జీవం తీయకండి అని విజ్ఞప్తి చేశాను మిమ్మల్ని. మొత్తం అంతా ఉంది కాబట్టి ధర్మం కాదు, నేను ఆర్సీకి వెళ్తున్నాను అని నేను చెప్పడం జరిగిందండి. సో జిఎస్టీ వేరెవరి టక్కర్స్ ఎత్తేమన్నా యాక్సెప్టెడ్. నాకున్న పరిస్థితుల వల్ల సినిమా పేరు రిలీజ్ చేసుకోవాలి, మళ్ళీ ఆర్సీకి బోర్డు ఫీజు కట్టాలి, పెద్ద నోటు రద్దు. ఓకే, ఐ యాక్సెప్టెడ్ బికాజ్ ఆఫ్ మై కండిషన్స్. కానీ ఈ పారిశ్రామికవేత్తలకి రైతులకి జరుగుతున్న ఈ తంతు ఏమవుతుందో, ఈ కంపారిజన్ ఏమవుతుందో, ఈ గవర్నమెంట్ విధానాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధానాలు ఏమైతే ఉన్నాయో
దానిపైన రైతుల ఆవేదన కానీ ఆందోళన కానీ ఏమైతే ఉందో అది సినిమాకి మెయిన్. దానికోసం నేను ఆర్సీకి వెళ్ళదలుచుకున్నాను సార్ అని ఆఫీసర్ గారు చెప్పడం జరిగిందండి. అందుకే నా సినిమా నేను ఆర్సీకి నేను వెళ్తున్నాను సార్. దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్. అది తమరు చెప్పాలని నా ఆవేదనని ఈ రకంగా మీకు ముందు చెప్తున్నా. ఎందుకంటే టీవీల్లో పేపర్లో ప్రజలన్నీ మాట్లాడుకునే నా సినిమా కూడా. నేను కొత్తగా ఏం చెప్పట్లా. నేనేం దేశద్రోహం కాదు, నేనేం దేశద్రోహి కాదు. నా సినిమా ద్వారా దేశద్రోహం చేయమని చెప్పటల్లా. దేశభక్తుడిని. దేశభక్తులైన ఈ మట్టి మనుషులు ఏ రైతులైతే ఉన్నారో, ప్రపంచానికి అన్నం పెడుతున్న ఈ రైతులు ఎవరైతే ఉన్నారో, ఆ రైతులు 1995 నుంచి ఇప్పుడు దాకా కనీసం 3,25,000 మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు, కేవలం గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. కాబట్టి నా సినిమా ద్వారా ఓ రైతు సోదరులారా, ఓ రైతు మహానుభావులారా, ప్రపంచానికి అన్నం పెడుతున్న ఓ రైతు మహానీయులారా, మీరు ఆత్మహత్య చేసుకోకూడదు, మీరు బతకాలి, ప్రపంచాన్ని బతికించాలి అనే మంచి విషయంతో నేను ఈ సినిమా చెప్పానండి. 30 ఏళ్ళ బట్టి నేను సినిమాలు తీస్తున్నా, ఇష్యూ మీద తీస్తున్నా. ఇలా సినిమాలు తీస్తున్న నాకు నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఎవరిని విమర్శించాలా, వ్యవస్థాపరంగా పెడుతున్నా. నేను అధికార పక్షం కాదు, అపోజిషన్ కాదు, నేను ప్రజల పక్షం. ఓ ప్రజా కళాకారుడుగా ఇలాంటి సినిమాలు తీస్తున్నా. సో ఇలాంటి దశలో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఏమైతే ఉందో అది నేను దుర్వినియోగం చేసుకోవట్లేదు. ఎవరిని ఇండివిజువల్గా విమర్శించట్లా. గవర్నమెంట్ పాలసీ ఏమైతే ఉన్నాయో, ప్రజల మీద ఏ రకంగా ప్రభావింపబడుతున్నాయి, ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, గుడ్ అండ్ బ్యాడ్, ప్రో అండ్ నెగిటివ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏ చర్చ అయితే జరుగుతున్నాయో ఆ చర్చని, ఆ ఫీలింగ్స్ని, ఆ రైతుల ఆవేదనని నేను ఈ సినిమా ద్వారా చెప్పా. కాబట్టి టీవీల్లోని, పేపర్లోని, పార్లమెంట్లోని మొత్తం జరుగుతున్న దృశ్యాలని, వాటిని సెన్సార్ని సినిమాకి ఎందుకు చేశారో అది కరెక్ట్ కాదని నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఆర్సీకి వెళ్తున్నాను, అక్కడ న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. అది సార్ మెయిన్. ఇంకా రెండో పాయింట్ సార్, ఇంటర్వ్యూలు అయిన వెంటనే టొబాకో రాహుల్ ద్రావిడ్ గారు పొగ త్రాగవద్దు, తాగితే ఇలాగ డ్యామేజ్ జరుగుతుంది, ఇలాగ అని చెప్పేది ఏమవుతుందో దాన్ని యాడ్ చేయాలని చెప్పారండి. ఫస్ట్ బిగినింగ్లో వేసాం సార్, అక్కడ కూడా మళ్ళీ యాడ్ చేయమని చెప్పారండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం వారు ఇలాంటి విషయాల్లో దయించి ఒకటి ఆలోచించాలి. మీరు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు మీరు. అలాంటి గవర్నమెంట్ ఈవేళ ఎందుకు టొబాకో మీద, వాటి మీద వ్యాపారం చేస్తూ స్వదేశీ విదేశీ ఎగుమతులు దిగుమతులు చేస్తుంది? ఎందుకు వాటిపై ట్యాక్సులు పొందుతుంది? జిఎస్టీ ఎందుకు విధిస్తుంది? ఎందుకు వై ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ బిజినెస్ విత్ టొబాకో? అక్కడ మీరు వ్యాపారం చేస్తారు, మీకు పన్నులు కావాలి. ఇక్కడేమో మద్యపానం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు మీరు. ఈ ద్వంద్వ విధానం ఏంటండి? మద్యపానం తాగొద్దు, తాగితే ఇంత డ్యామేజ్ అంటున్నారు మీరు, పబ్లిసిటీలో పెట్టమంటున్నారు. మరో పక్క భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వంతో సహా ఎన్ని రాష్ట్రాలు ఈవేళ లెక్కర్లు నమ్ముతున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే స్వయంగా వాళ్ళే అమ్ముతున్నారు. ఒక పక్కన మీరే అమ్ముతారు, పక్కన డబ్బు కావాలి, ట్యాక్స్ విధిస్తారు, మద్యపానం బాటిల్స్ మీద, సారా మీద, ఇరాకుల మీద. సో పక్కన వైల్ యూఆర్ డూయింగ్ బిజినెస్, మరో పక్కనే మద్యపాన నిషేధం, మద్యపానం సేవించొద్దు అని. ఏంటండి ద్వంద్వ విధానం? అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ విధానం ఈ కరెక్ట్ కావు. ఒక సినిమాకి టికెట్ కొనుక్కొని పలానా సినిమా చూద్దామని వెళుతాడు ప్రేక్షకుడు. ఫస్ట్ హాఫ్ అయిన సెకండ్ హాఫ్లో ఏం చెప్తాడో చూద్దామని పరిగెట్టుకెళ్ళే దశలో ఈ యాడ్లు రావడం వల్ల ఆ యాడ్లు వస్తాయి, మళ్ళీ వెళదామని మళ్ళా సిగరెట్తో బీడు తొక్కని వెళ్తున్నారు ఈవేళ పరిస్థితి. అంటే ఒక సినిమా నిర్మాత ఒక సినిమా తీస్తే దానిపైన ఈ గవర్నమెంట్ యాడ్లు ఇంత బీభత్సంగా ఈ రుద్రం ఏంటండి? ఈ ద్వంద్వ ప్రమాణాలు ఏమిటండి? మీరు నిజంగా భారతదేశం మొత్తం అంతా మద్యపానం నిషేధించండి, అప్పుడు సినిమాలు యాడ్ ఇవ్వండి. గుట్కా అమ్మా, గుట్కా 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 నిషేధం, గుట్కా తినొద్దు, డ్యామేజ్, క్యాన్సర్ వస్తుంది అని చెప్తున్నారు మీరు. మరో పక్కన గుట్కా పైన కూడా జిఎస్టీ పన్నులు వేస్తున్నారు మీరు. సో గవర్నమెంట్ వాంట్స్ మనీ. ది సేమ్ టైం
గుట్కా తినొద్దు, ఇది చేయొద్దు, మళ్ళీ ఇక్కడ యాడ్లు. ఏమిటి ద్వంద్వ విధానం? సో టిక్కెట్ కొనుక్కొని సినిమా చూడాలనుకున్న ప్రేక్షకుడు థియేటర్లోకి వెళ్ళిన వెంటనే ఈ మద్యపానం సేవించవద్దు, గుట్కా సేవించవద్దు, ఈ సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ హెల్త్. ఏంది తలనొప్పి? నిజంగా గవర్నమెంట్కి ప్రజల మీద అంత భక్తి, శ్రద్ధ, వాళ్ళ ఆరోగ్యం చూసాలనుకుంటే ముందు నిషేధించండి మొత్తం భారతదేశం మొత్తం. ఇంకా మీరు యాడ్లు ఇవ్వాలనుకుంటే టీవీలో ఏ రకంగా అయితే నిర్మాతలు యాడ్లు ఇచ్చుకుంటున్నారో గవర్నమెంట్ కూడా యాడ్లు ఇవ్వండి. సినిమా తీసిన నిర్మాత తన సినిమాకి ఏ సినిమా చూడడానికి టికెట్ కూడా వస్తాడో ప్రేక్షకుడు, అతని మీద ఈ రుద్రం ఏంటండి? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదండి, ఇవన్నీ ఆలోచించాలి సెన్సార్ బోర్డు వారు. మై హంబుల్ రిక్వెస్ట్. కాబట్టి ద్వంద్వ ప్రమాణాలు వద్దు. టీవీలకి, పేపర్లకి, పార్లమెంట్లో జరుగుతున్న తంతులకి, మొత్తం వీళ్ళ ప్రజలకి ఏ నీతి ఉందో అదే నీతిని, ఆ రీతిని మా సినిమాలు కూడా వర్తింపు చేయండి. అప్పుడే భావపడిన స్వేచ్ఛ మీరు కల్పించినట్టు లెక్క. అప్పుడే చట్టం ముందు అందరూ సమానులే అన్న మాటకు ఒక లెక్క, ఒక అర్థం, ఒక పరమార్థం. లేకపోతే టీవీలకో న్యాయమా, పేపర్కో న్యాయమా, పార్లమెంట్ తంతుకు న్యాయమా? ఇక్కడ మా సినిమాలు ప్రజలు పడే ఆవేదనని మేము చెబుతుంటే మాకు మాత్రం కట్ట, మేము అనుభవించాలి ఆ బాధని. ఏమి ధర్మం ఇది? ఎక్కడుంది న్యాయం? మై హంబుల్ రిక్వెస్ట్. అందుకని ఆఫీసర్ గారు చెప్పాను, నేను ఆర్సీకి వెళ్తున్నాను. దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ మై ఫ్రెండ్స్. నా ఆవేదనలు తెలియపరచుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్సీకి వెళ్తున్నాను, న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. మీరు అన్నట్టు జరగకపోతే ఇంక నా కోర్టే దిక్కు. ఇప్పుడు మెర్సెల్ అనే విజయ్ గారు నటించిన సినిమా వచ్చింది తమిళనాడులో. అప్పుడు జిఎస్టీ మీద వాళ్ళు కట్స్ చెప్పడం, పెద్ద గోల్ జరగడం జరిగింది బీభత్సంగా. న్యాయంగా జరగకూడదు అలాగా. జిఎస్టీ అనేది గవర్నమెంట్ పాలసీ, ఓకే. ఆ పాలసీ వల్ల కొంత బ్యాడ్ ఉంటుంది, కొంత గుడ్డు ఉంటుంది. ఆ బ్యాడ్ జరుగుతున్నప్పుడు వస్తున్న ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాల్ని మీ మీడియా వాళ్ళు కవర్ చేసేలా చెప్తారు, పేపర్లో రాస్తారు. అలాగే మా సినిమా వాళ్ళు ఎలా సినిమా తీస్తాం? తప్పేంటిది? భావపడిన స్వేచ్ఛది, రాజ్యాంగం కల్పించిన హక్కది. సినిమాలకి ఏం పాపం చేశారని ఈ రకంగా మీరు కష్ట చెప్తారు? టీవీలకి, పేపర్లకి లేని సెన్సార్ సినిమాకి ఎందుకు వచ్చింది? ఈవేళ పార్లమెంట్లో స్వయంగా ఈవేళ ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుంది. ఈవేళ మొత్తం దేశంతో చూస్తుంది. దానికి సెన్సార్ లేదు. ఇంకా మా సినిమాలు టిక్కెట్ కొనుక్కొని వెళ్ళాలి, జనం టిక్కెట్ కొనుక్కొని వెళ్ళాలి. సినిమా నచ్చితే వెళ్తారు, వెళ్ళరు. కానీ టీవీలు చూసుకొని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంటికాడ కూర్చొని చూస్తున్నారు ఈవేళ. దానికి లేని సెన్సార్ మాకెందుకు ఈవేళ? ఇది నా బాధ. అలాగే సెక్స్ ఎక్స్‌ప్లోయిటేషన్ గురించి మాడతారు సెన్సార్ వారు కానీ మిగతా వాళ్ళు కానీ. మరి టీవీలో మిడ్ నైట్ మసాలా, హాట్ చిల్లీస్, ఇంకా ఏంటంటే ఈ ఫ్యాషన్ ప్యారేడ్స్, టోటల్ సెక్స్ ఎక్స్‌ప్లోయిటేషన్ పేపర్సంగా. దానికి సెన్సార్ లేదు, మా సినిమా వాళ్ళకి సెన్సార్. ఏంటి ద్వంద్వనీతి? ఈ మధ్యకాలంలో ఎన్ని పేపర్లు ఇవాళ అన్నదాతలకి ఇంత అన్యాయం జరుగుతుందని ఇంత బ్రహ్మాండంగా రాస్తున్నాయి. ఎన్ని టీవీల్లో రైతుల గురించి, జిఎస్టీ గురించి, పెద్ద నోట్ల పరిణామాల గురించి ఎంత గొప్ప డిబేట్ చేస్తున్నాయి. ఎంతమంది మేధావులు వాళ్ళ జ్ఞానాన్ని పంచుతున్నారు, ఎంతమంది ప్రజలు చూస్తున్నారు. దానికి లేదు సెన్సార్. అది కావాలి. అదే ప్రజాస్వామ్యం. వేర్ దేర్ ఇస్ డిస్కషన్ దేర్ ఇస్ ట్రూత్. దట్ ఈస్ డెమోక్రసీ. వెర్ ఇస్ డెమోక్రసీ ఇన్ అవర్ ఇండియా? పేరుకి అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే. అరే ఎక్కడ పోయి బాపేట స్వేచ్ఛకే, రాజ్యాంగం కల్పించిన హక్కుకే టీవీకో రూలు, పేపర్కో రూలు, సినిమాకో రూలు పెడితే ఎక్కడుందండి? చట్టం ముందు అందరూ సమానులే. ఎక్కడండి సమానత్వం? రామాయణంలో భరతుడు శ్రీరాముల దగ్గరికి వెళ్ళి, రామచంద్ర అన్న నువ్వు రావాలి, నువ్వు పరిపాలన చెయ్యాలి, నేను చేయనంటే, తమ్ముడు నాన్నకి నేను ఇచ్చిన మాట, నా అరణ్యవాసం పూర్తిగా వస్తాను, నువ్వు దయించి వెళ్ళు, నువ్వు గొప్పవాడివి, నువ్వు అర్హుడివి అని రాముడు చెప్తాడు. వాడు భరతుడు యాక్సెప్ట్ చేయడు. రాముడే రూల్ చేయాలి, నేను రిప్రజెంటేటివ్ని, నీ పాదుకులు ఇయ్యి అంటాడు రాముడిని. రాముడు తన పాదుకులు ఇస్తాడు. భరతుడు వస్తున్నాడు నెత్తి మీద పెట్టుకొని, రామ్ 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 అంటూ. తమ్ముడు భర్త ఒక్క నిమిషం ఆగంటాడు. చెప్పన్నయ్య అంటాడు.
ఇప్పుడు నువ్వు పాదుకులు తీసుకొని వెళ్తున్నావు, పాదుకులు పట్టాభిషేకం చేస్తున్నావు, నా తరపున నువ్వు రూల్ చేస్తున్నావు. ఒకటి మర్చిపోకు, రాజ్యంలో ఏం జరిగినా సరే మంచి కానీ చెడు కానీ రిఫ్లెక్షన్ నా మీద పడుతుంది, రాముని మీద పడుతుంది, రాముని మీద పడుతుంది. రాముని పాదుకులు నువ్వు పెడుతున్నావు కాబట్టి మంచిగా ఉండు. ఒకటి మర్చిపోకు, మనం ప్రభులు అనే అహంకారం రానివ్వకు. పాలకులకు ప్రజలంటే భయం భక్తి ఉండాలి. అవి లేని రోజున మొనార్కిజం డిక్టేటర్షిప్ వస్తుంది. ఆ చెడ్డ పేరు రానీకు, నియంతృత్వంలా ఫీల్ అవ్వకు. ప్రజలు పరిపాలించే నాయకులు ప్రజల సేవకులుగా ఫీల్ అవ్వాలి. ప్రజల్ని పరిపాలించడానికి దేవుడిచ్చిన వరంగా ఫీల్ అవ్వాలి. కాబట్టి ప్రజలతో చాలా మంచిగా ఉండు, భయభక్తులతో ఉండు, ప్రజలకు ఏం కావాలో చెయ్యి. అప్పుడే నిజమైన అసలు శిశులు రామరాజ్యం వస్తుంటాడు రాముడు. అది ఒక రాచరికంలో, ఒక రాజ్య పరిపాలనలో. కానీ ఇది వేళ ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లేస్తే నెగ్గిన నాయకులు, ప్రజల పనులు కడుతుంటే రూల్ చేస్తున్న నాయకులు, ఎన్నికల ముందు ప్రజలే మా దేవుళ్ళు, ప్రజలు లేనిదే మేము లేవు, ప్రజలకని శిరస్సు ఉంచి దండం పెడుతున్న నాయకులు గద్దె నెక్కిన తర్వాత పార్లమెంట్లోని, అసెంబ్లీలోని రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి ఈ రకంగా మనుషుల్ని, కళని, ఆర్ట్ని, మాలాంటి వాళ్ళని ఈ రకంగా హింస పెట్టడం ధర్మం కాదండి. చట్టమునందరూ సమానులే అని అంటున్నారు, భావప్రకటన స్వేచ్ఛ అంటున్నారు, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎందుకు మేము ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది? వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్? ఆ మెర్సులు కూడా జిఎస్టీ వల్ల 2 వారాలు ఇక్కడ ఆగిపోయింది. మీరు నమ్మన్నది కట్ చేసిన దగ్గర రిలీజ్ చేయాల. కానీ నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల రిలీజ్ డేట్ దగ్గర పెట్టుకోవడం వల్ల యాక్చువల్ ఈ ఏప్రిల్ 14th బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు చేయాలనుకున్నా. మార్చి ఎండింగ్లో నేను సెన్సార్కి అప్లై చేశాను, కాల అయినా యాక్సెప్ట్ చేశా. జిఎస్టీ కానీ పెద్ద నోటు రద్దు కానీ ఓకే. కానీ ఏదైతే జీవం సోలు ఉందో అది డైలాగ్ ఎత్తేస్తుంటే, ఆ సీన్ ఎత్తేస్తుంటే వద్దండి అని నేను రిక్వెస్ట్ చేయడం కాదు, మేము అనుకున్నాం అనడం. అప్పుడే ఆర్సీకి వెళ్తాను జరిగింది. ఇది బ్రదర్, ఆర్సీలో న్యాయం జరుగుతుంది నమ్ముతున్నా. ఇట్స్ ఎ కాయిన్ భాయ్ సాబ్. ఇలాంటి సినిమాలు తీయడం కానీ మానవ జీవితం ఒక యుద్ధం, బతుకుపోరు. ఏం చేస్తాం? చల్ గాడి 30 ఏళ్ళ ఇలాంటి సినిమాలు తీస్తున్నా. ఆర్సీలో ఎంతోమంది మహానుభులకు సాయం చేశారు. దిస్ ఇస్ మై 6th ఫిలిం, ఆర్సీకి వెళ్తున్న ఫిలిం. అలాగే మంచి జరుగుతున్న వస్తున్నా. ఐ హోప్ రాజ్యాంగం మీద ఏ గౌరవం ఉన్నా ఎవరికి ఉన్నా సరే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేయాలనే ఒక జిజ్ఞాస కానీ ఆ నోషన్ కానీ ఉంటే వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు. ఐఎమ్ పాజిటివ్. ఎందరో మహనీయులు మంచి వాళ్ళన్నారు. చల్గాడి వాళ్ళకి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్. సార్ అన్నా అవునండి. ఒక రకంగా బ్రదర్ ఉడతా పంజాబ్ ఆర్ పద్మావతి, ఆ 2 ఫిల్మ్స్ కూడా సెన్సార్ పరంగా కంటే కూడా బయట నుంచి వచ్చిన ఒత్తిళ్ళు వీటి వల్ల పొలిటికలైజేషన్ చేయడం వల్ల అనేక మంది సామాజిక వర్గాలు వాళ్ళు ఫైట్ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డాయి. కానీ కోర్టు చాలా గొప్పది, చాలా గొప్పది కోర్టు. సెన్సార్ చేసింది, ప్రజలు చూశారు. అన్నిటిని మించి ఈ పాయింట్ ఒక్కటి రాయని మిత్రులారా, ఈ మధ్యకాలంలో ఎన్డీఏ గవర్నమెంట్లో శ్యామ్ బెనగల్ ఆధ్వర్యంలో ఒక సెన్సార్ కమిటీ ఏర్పాటు చేసింది. సెన్సార్ అలా చేయాలి అని సూత్రాలు పెట్టాలని. శ్యామ్ బెనగల్ కమిటీ కూడా మహానుభావులు, వాళ్ళకున్న అనుభవంతో ప్రపంచపరంగా ఉన్న సినిమాలకి ఏ రకంగా జరుగుతున్నాయో ఆ తీరుతులన్నీ పరిశోధించి సెన్సార్ అనేది ఏ సినిమా వచ్చినా సరే చేయండి, నో రిస్ట్రిక్షన్స్. కానీ అది ఏ సర్టిఫికేటా, యూఏయా ఆర్ యూఆ అది చెప్పండి. వచ్చేవాళ్ళు వస్తారు, రానోళ్ళు రారు. ఇది చిన్నపిల్లలు చూడదగ్గ చిత్రం అంటే యూ ఇవ్వండి, చిన్నపిల్లలు చూడకూడదంటే ఏ సర్టిఫికేట్ ఇవ్వండి. అంతేగాని సెన్సార్ మాత్రం ఏ సినిమాను కూడా ఆపొద్దని శ్యామ్ బెనగల్ గారి కమిటీ చెప్పింది. అది బుక్ దాఖలు చేశారు.
అది మన కర్మ, అది మన కర్మ. భారతదేశంలో అనేక వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ 2004లో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చెయ్యాలి మీరు చెప్పండి అని కమిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు 3 సంవత్సరాలు భారతదేశం అంతా తిరిగి రైతులను కలుసుకొని వాళ్ళ ఫీలింగ్స్ విని, ఇంటర్నేషనల్ మార్కెట్ వ్యాపారస్తులను కలుసుకొని వాళ్ళ ఫీలింగ్స్ విని సమస్తాన్ని క్రోడీకరించి అన్నింటికీ మూల కారణం రైతు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. రైతుకు నిజంగా గిట్టుబాటు ధర వస్తే ఏ ఆత్మహత్యలు ఉండవు అని 2004లో ఏర్పడ్డ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని 2007లో ఇచ్చింది. ఏ రైతు తన పంటను పండిస్తున్నాడో ఆ ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఏమైతే ఉందో అది పోను, అదనంగా 50% లాభం ఇవ్వండి రైతుకని చెప్పాడు మహానుభావుడు డాక్టర్ స్వామినాథన్ మహానుభావుల కమిటీ. కానీ అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. ఇది మన కర్మ. మన భారతదేశం కమిటీలు వేస్తారు కళ్ళ తుడవడం కోసం. డాక్టర్ స్వామినాథన్ కమిటీ ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ కాలా. అదే నా సినిమాలు చెప్పే మెయిన్ విషయం. ఓ రైతు సోదరులారా, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, బతుకుపోరు చేస్తాం. 2007లో డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమని చెప్పిందో దానికోసం మనం ఉద్యమిస్తాం, దాన్ని సాధిద్దాం అని ఫైట్ చేశారు. గొప్ప మంచి నాయకుడు అది గుర్తించి గౌరవించి దాన్ని యాక్సెప్ట్ చేశాడు. హ్యాపీ, దట్స్ మై ఫిలిం. అలాగే శ్యామన్ గారి మహానుభావుడు నాయకత్వంలో ఆ సెన్సార్ కమిటీ ఏమైతే ఏర్పడదో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ హింసేటి జంతు హింస ఉండకూడదు అంటారు. ఓ టీవీలో యానిమల్ ప్లానెట్ పెట్టండి, డిస్కవరీ పెట్టండి, మొత్తం ముసళ్ళు, జంతువులు, పాములు, పుల్లు, లేళ్ళు చంపుకొని తింటుంటే బీభత్సంగా మొత్తాన్ని మనం చూస్తాం. అక్కడ లేదు సెన్సార్. మన సినిమాలో ఎవడో ఒక రైతుని ఇలాగ ముళ్ళు పుడితే సెన్సార్. ఏమి హింస అండి? భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. 70% భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. దున్నుతున్నప్పుడు ఎద్దుల్ని ఒకసారి ఒక్క ఎద్దు అడుగు తప్పితే ముళ్ళు కర్రతో పొడుస్తాడు. అది హింస కాదు, వృత్తిలో భాగం. ఏనుగులపై మావటి వారు అనేక దొంగల్ని, మారుల్ని, బరువుని మోస్తున్నప్పుడు ఏనుగు ఎక్కడన్నా అడుగు తప్పితే అంకుశంతో విదిలిస్తాడు. అది హింస కాదు, వృత్తిలో భాగం. అలాగే ఒక గాడిద మీద ఏదైనా వస్తువులు పెట్టి గాడి సరిగా వెళ్ళకపోతే ఇలా తన్నుతాడు. అది హింస కాదు, వృత్తిలో భాగం. ఎప్పుడు హింస? ఒక పామునో, ఒక కోతునో, ఒక ఎద్దునో, ఒక ఆవునో, ఒక జంతువుల్ని పట్టుకొని వాడుతో నటింపజేస్తున్నప్పుడు అప్పుడు మనం సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే పాముకి హీట్ ఎక్కువైతే పాము అబ్జర్వ్ చేసుకోలేదు, చనిపోద్ది వెంటనే. అక్కడ మీ డాక్టర్స్ని పెట్టాలి. అందుకే పాములు ఎండాకాలంలో పుట్లో ఉంటాయి. ఎప్పుడు వాతావరణం చల్లబడుతుందో, ఎప్పుడు చినుకులు పడుతాయో పాములు బయటకు వస్తాయి. అక్కడ మీ డాక్టర్ని పెట్టండి. ఓకే, యాక్సెప్ట్, జీవనం చేయొద్దు. కానీ కనపడ్డ పక్షులు ఎగురుతున్నా, బళ్ళు వెళ్తున్నా, రైతు దున్నుతున్నా సర్టిఫికేట్ కావాలి, ఎన్ఓసి కావాలి. ఏందండి హింస? జీవ హింస చేయొద్దంటూ మీరు మా నిర్మాతలు హింస పెడుతున్నారు. బికాస్ ఆఫ్ దిస్ సార్ట్ ఆఫ్ రూల్స్. ప్రపంచంలో 80% నాన్ వెజిటేరియన్స్, 80% నాన్ వెజిటేరియన్స్. ఈ రూల్స్ రెగ్యులేషన్ పెట్టేవాళ్ళు కూడా నేను చికెన్ మటన్ తినటం లేదా అండి? ఏంది ఏం దొంగ ప్రమాణం ఏంటి? మీ పెత్తనం ఏంది? మా నెత్తి రుద్రం ఏంది? ఇది హెల్ ఈజ్ గోయింగ్ ఆన్. మా నిర్మాతల మండళ్ళు, కౌన్సిల్ దయించి అందరూ కలిసి ఫైట్ చేయండి. సెన్సార్ చెప్పండి. భారతదేశంలో రాష్ట్రాల్లో సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారు, కేంద్రంలో సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నాకు ఏం అర్థం కావట్లా. ఈ హింస దారుణం. బుద్ధుడు ఏం చెప్పాడండి? సాటి మనిషి మనసు బాధ పెట్టొద్దు, ఆ బాధ పెడితేనే జీవహింస అంటాడు ఆయన. కుక్కల దండమో, కోడిదండో జీవహింస కాదు. ప్రకృతిలో చిన్న పాముని పెద్ద పాము మింగుతుంది, చిన్న చేపని పెద్ద చేప తింటుంది, లేడిని పురి తరుతూ తింటుంది. అది ప్రకృతిలో భాగం, జీవన పరిణామ విధానంలో భాగం అది. అలాగే మానవుడు తన ఆహారం కోసం వృక్షాలతో సహా కోళ్ళని, వాటిని ముట్టింటాడు.
అది కూడా జీవన పరిణామంలో ఒక భాగం. ఇది హింస కాదు. నటింపజేస్తున్నప్పుడు హింస పడుతుంటే అలా చేయకుండా ఒక డాక్టర్ని పెట్టు, ఎలా చేయాలో అది పెట్టండి. కనపడ్డ పద్దానికి హింస అని హింస ఏంటండి బాబు? సారీ మై ఫ్రెండ్స్. కాబట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబరు, ఈ మంత్రులు అందరూ మా బాధలను అర్థం చేసుకోండి. మా నిర్మాతలు 80% సగటు నిర్మాత ఇవాళ మళ్ళీ సెన్సార్కి అప్లై చేయాలంటే మళ్ళీ ఆర్సీ అంటే ఎంత ఖర్చు మాకు, మళ్ళీ ఆర్సీ ఒప్పుకోకపోతే కోర్టుకి ఎంత ఖర్చు మాకు. ఏమి హింస మాకు ఈ హింస? ఓకే, టీవీల్లో, పేపర్లో, సమస్త పార్లమెంట్లో ఎక్కడ కూడా మీరు జిఎస్ ఉంటే మహాడకండి, పెద్దల రోజు నుంచి మీరు మహాడకండి. బ్లాంకెట్ మా సినిమాలో ఆపండి, దాన్ని ఓకే పక్కన అక్కడ వదిలేస్తా, మొత్తం అంతా చూపిస్తా. సినిమాలో ఆవేదన మేము చెప్తుంటే కట్ అంటే వాట్ ఇట్స్ మీన్, వాట్ ఇట్స్ మీన్, వాట్ ఇట్స్ మీన్. చట్టం ముందు సమానం. ఎక్కడుంది సమానత్వం? సినిమా చేసుకున్న పాపం ఏంటి? అవి చేసుకున్న పుణ్యం ఏంటి? ఏది రాజ్యాంగం కల్పించిన హక్కు? ఏది భావపడిన స్వేచ్ఛ? కాబట్టి మిత్రులారా, మీడియా మిత్రులారా, దయించి మీరు నా ఆవేదన అర్థం చేసుకొని ఇది ప్రపంచాన్ని తెలియపరచండి. ఆర్సీకి వెళ్తున్నా, వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళు ధన్యవాదం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.